రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండంతో పాటుగా నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి నైరుతి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడంతో పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే చాలా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక వాయుగుండం గురించి ఈరోజు మధ్యాహ్నానికి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత వాయుగుండం వ్యవహారం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో 6 నుంచి 12 సెంటీమీటర్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా గడిచిన 24 గంటల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అమరావతి వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో 3 నుంచి 7 సెంటీమీటర్లు, ఉత్తరాంధ్రలో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో 2 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.